హలో వ్యూవర్స్, వెల్కమ్ టు జోస్నా వ్లాగ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి డార్క్ చాక్లెట్ ఓట్స్ బ్రౌనీ. వెరీ హెల్దీ అండి ఈ రెసిపీ అయితే. సో నేనైతే ఎప్పటి నుంచో పోస్ట్ చేయాలనుకుంటూ ఉన్నాను, బట్ నాకైతే కుదరట్లేదు. సో ఈసారి అయితే ఎలాగైనా చేయాలి అని చెప్పేసి నేనైతే రెడీ చేస్తాను. వేడివేడిగా ఉన్న బ్రౌనీ మీద చాక్లెట్ సిరప్ వేసేసుకొని చల్లటి ఐస్ క్రీమ్ వేసుకొని తింటే ఉంటుందండి. అబ్బా సూపర్. సరే, ముందు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి మెల్టెడ్ బటర్ అనమాట, రూమ్ టెంపరేచర్ బటర్ వేసుకుంటున్నాను, హాఫ్ కప్. ఆ తర్వాత హనీ వేసుకోవాలి. హనీ వచ్చేసి ఒక పావు కప్ హనీ వేసుకోవాలి. హనీతో పాటు షుగర్ కూడా వేసుకోవాలి, నేను అది లాస్ట్లో వేస్తాను. తర్వాత 2 రూమ్ టెంపరేచర్ ఎగ్స్ వేస్తున్నాను. ఆ తర్వాత కొంచెం వెనిలా ఎక్స్ట్రాక్ట్ వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్. మిల్క్ వచ్చేసి ఒక హాఫ్ కప్ వేసుకోవాలండి, రూమ్ టెంపరేచర్ది. తర్వాత డబుల్ బాయిలింగ్తో నేను డార్క్ చాక్లెట్ తీసుకున్నాను, ఒక హాఫ్ కప్. బటర్ యాడ్ చేసేసుకొని మెల్ట్ చేసుకొని ఇందులో కలిపేసుకోవాలి. ఈ లిక్విడ్ మిశ్రమంలో వేసుకొని ఒకసారి బాగా బీట్ చేసుకోవాలి, అన్నీ కలిసిపోయేలాగా. ఇప్పుడైతే డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాము. కోకో పౌడర్ వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. బేకింగ్ సోడా వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్. ఆ తర్వాత నేను ఓట్స్ అయితే పౌడర్ పట్టుకున్నానండి, 2 కప్స్ ఓట్స్ తీసుకొని మిక్సీలో పౌడర్ చేసేసుకొని దాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకొని నేను జస్ట్ ఊరికే తిప్పుతున్నాను విస్కర్తో. ఇలా మొత్తం అంతా కూడాను కలిసిపోయే విధంగా ఒక్కసారి తిప్పిన తర్వాత చివర్లు ఏమన్నా ఉంటే మొత్తం అంతా తీసేసుకొని ఇలాగా బాగా కలిపేసుకోవాలి, పౌడర్ లాగా లేకుండా. ఇప్పుడు కొంచెం మనం టేస్ట్ అనేది చూసి స్వీట్నెస్ ఎలా ఉందో చూసి దాన్ని బట్టి నేను ఇంకొంచెం షుగర్ యాడ్ చేస్తున్నాను. నాకు ఇంకొంచెం వేస్తే బాగుండు అనిపించింది. సో కావాలనుకుంటే హనీ అయినా యాడ్ చేసేసుకోవచ్చు షుగర్ బదులు. ఇప్పుడు ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ చాక్లెట్ చిప్స్ వేసేసుకోవాలి. తర్వాత నట్స్ యాడ్ చేస్తున్నాను, వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. వాల్నట్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో నట్స్ వేసుకునేటప్పుడు మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ మైదా పిండిలో కలిపేసుకొని దాంతోపాటు వేసేసుకుంటే బాగుంటుంది. అసలు నట్స్ వద్దు అనుకుంటే స్కిప్ కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం అంతా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వాలి. ఆ తర్వాత మనము బేకింగ్ ట్రేలోకి తీసుకోవాలి. సో నేను ఇలా 5 మినిట్స్ ఆగిన తర్వాత చూసారు కదా నాకు ఎంత స్టిఫ్గా వచ్చేసిందో బ్యాటర్ అంతా కూడా. సో ఇప్పుడు మనం దీన్ని ఇలా బేకింగ్ ట్రేలోకి తీసేసుకొని ఒక 350 డిగ్రీస్ దగ్గర ఒక 30 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి. మనం ఒక వుడెన్ పుల్ల కానీ ఫోర్క్ కానీ ఏదన్నా గుచ్చామనుకోండి, దానికి అసలు అంటుకోకుండా నీట్గా వచ్చేసేయాలి బయటికి స్టిక్. సో అలా అయినప్పుడు మనకి కేక్ అనేది బాగా బేక్ అయిపోయినట్టు అనమాట. సో ఇదైతే బాగా బేక్ అయిపోయింది. ఇప్పుడు నేను అలాగ పోక్ చేసి చూశాను. ఇప్పుడు మనం కట్ చేసేసుకుందాము. ఇలా మనం అన్నీ కూడాను మొత్తం పీసెస్ కింద కట్ చేసేసుకోవాలి కేక్ని. సో కేక్ కట్ చేసేసుకున్న తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్ జార్లో పెట్టేసుకుంటే బాగుంటుంది. సో నేను ఇప్పుడైతే పీస్ చూపిస్తాను ఎంత బాగా వచ్చిందో. చూడండి, ఎంతో సాఫ్ట్గా చాక్లెటీగా చాలా మంచి టేస్ట్తో సూపర్గా ఉంది. అసలు తింటుంటే ఎంత బాగుందంటే అంత మంచి చాక్లెటీ ఫ్లేవర్తో చాలా బాగుంది. సో దీన్నైతే మనము ముందు బౌల్లో పెట్టేసుకొని నేను కొంచెం చాక్లెట్ సిరప్ అది కూడా వేసేసి చూపిస్తాను మీకు. ఇలా చాక్లెట్ సిరప్ వేసేసుకొని పైన లైట్గా స్ప్రింక్లర్స్ వేసేసుకొని మీ డార్క్ చాక్లెట్ బ్రౌనీని ఎంజాయ్ చేయడం అంతే. చాలా సూపర్గా ఉంది కదా. రెసిపీ అయితే చాలా సింపుల్ అండి, మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా హెల్దీ కూడా ఇది, పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తినేస్తూ ఉంటారు. సో నచ్చిందా మీకు రెసిపీ? నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేసుకోండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.